కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పనసపాడు గ్రామ సభలో గ్రామ సర్పంచ్ చీకట్ల వెంకటేష్, పెద్దపురం శాసనసభ్యులు నిమ్మగళ్ల చినరాజప్ప పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనూ గ్రామ సభలు నిర్వహించాలని, సమస్యల పరిష్కారం వేదికగా కృషి చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మగళ్ల చినరాజప్ప తెలియజేశారు. సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో సర్పంచ్ చీకట్ల వెంకటేష్ ఆధ్వర్యంలో పంచాయతీ దగ్గర గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభకి ముఖ్య అతిథిగా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మగళ్ల చినరాజప్ప పాల్గొన్నారు. గ్రామస్తులతో అధికారుల సమక్షంలో సమస్యలపై ఎమ్మెల్యే చినరాజప్ప గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కార దిశగా కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే నిమ్మగళ్ల చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్దాపురం నియోజకవర్గంలో అభివృద్ధికి సుమారు 20 కోట్ల రూపాయలు నియోజకవర్గానికి వెచ్చించామని, ప్రతి గ్రామంలోని సిమెంట్ రోడ్లు, తాగునీరు ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూస్తామని, గ్రామ సభల పట్ల గ్రామాల అభివృద్ధి జరుగుతాయని, ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలియజేశారు. అలాగే వ్యక్తిగత సమస్యలు 2, రెవెన్యూ సమస్యలు 2 వచ్చాయని, పరిష్కార దిశగా కృషి చేస్తారని ఎమ్మెల్యే నిమ్మగళ్ల చినరాజప్ప తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, కూటమి నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఈ గ్రామాలన్నిటి కూడా సమస్యల పరిష్కారం జరగాలంటే గ్రామ సభలు జరగాలి. గ్రామ సభల్లో ఏ సమస్యలు ఉన్నాయో సమస్యలన్నీ ఐడెంటిఫై చేసి ఆ సమస్యల పరిష్కారం దిశగా వెళ్ళాలనే ఆలోచనతో మరి ఇలా కూటమి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మినిస్టర్గా మరి ఆయన కూడా దీని మీద శ్రద్ధ పెట్టి వేళ గ్రామ సభలన్నీ కూడా అన్నీ ఒకే రికార్డ్ బ్రేక్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ కూడా గ్రామ సభలు జరిగినాయి. ఈవేళ ఆ గ్రామ సభల్లో గ్రామంలో సాటిస్ఫైగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సమస్యలన్నీ కూడా చెప్పాడు. సమస్యలన్నీ రికార్డ్ చేసుకోవడం జరిగింది. మరి పెద్దాపురం నియోజకవర్గం వచ్చినప్పటికీ ప్రతి గ్రామానికి కూడా వచ్చి 2 నెలలు అయితే 2 నెలల్లోనూ కూడా 20 కోట్ల రూపాయలు 40 గ్రామాలకు కూడా ఇవ్వడం జరిగింది. అది కాక పంచాయతీ నుంచి కూడా ఖర్చు పెట్టాలని చెప్పి అది కూడా మరి పంచాయతీ నిధులు కూడా తీసుకుని ఖర్చు పెట్టే పరిస్థితిలో అవి కూడా రికార్డు చేయడం జరిగింది. గ్రామాల్లో సభలు పెట్టి జరిగినప్పుడు సభల్లో అందరూ కూడా సమస్యలు చెప్పడం జరిగింది. సమస్యల పరిష్కారం తీసి అలాగే శాంక్షన్ చూసి అందరూ కూడా సంతోషించడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో గ్రామాలు బాగుపడతాయనే ఆలోచనతో ప్రజలు కూడా ఉన్నారు. బాధ్యత కూడా పెరిగింది. ఎందుకంటే ఇలా ప్రతి గ్రామంలోనూ కూడా మరి ఎన్ఆర్జీ ద్వారా తీసుకొచ్చి కార్యక్రమం పనులన్నీ కూడా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీ నిధులు కూడా ఖర్చు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. అంతే ప్రతి గ్రామంలోనూ కూడా సిమెంట్ రోడ్లు పరంపర చాలా పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అలాగే గ్రామ సమస్యలన్నీ కూడా డ్రైన్లు కానీ, మంచినీటి వసతులు కానీ ఇవన్నీ కల్పించడం కోసం ప్రతి గ్రామానికి కూడా ఒక ప్లాన్ నిర్ణయించుకోవడం జరిగింది. ప్రతి గ్రామం కూడా మరి ప్రతి గ్రామం పూర్తి 70% పనులు చేయాలి అన్నది ఒకటి. 2 వ్యక్తిగత సమస్యలు కూడా వచ్చినాయి. ఆ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకుని ఆ వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారానికి తీసుకున్నాయి. అలాగే రెవెన్యూ సమస్యలు వచ్చినాయి. ఆ రెవెన్యూ సమస్యలు కూడా మరి ఇప్పటికప్పుడు ఐడెంటిఫై చేసి అది కూడా చేయడానికి చెప్తాను. ముఖ్యంగా ఇవాళ గ్రామ సభ ఉద్దేశం ఏంటంటే ఈ పంచాయతీరాజ్ సంబంధించి ఏది ఉన్నా, రోడ్డు ఉన్నా, డ్రైన్ ఉన్నా, మంచినీటి సౌకర్యం ఉన్నా, ఏమైనా సరే అవన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల ప్రకారం వేళ సభలు నిర్వహించాం. రేపు నుంచే పనులు ప్రారంభించమని చెప్పడం జరిగింది. పెద్దాపురం నియోజకవర్గంలో రేపు నుంచి 20 కోట్ల రూపాయలు 40 గ్రామాలకి 20 కోట్ల రూపాయల వర్కులు ప్రారంభమవుతున్నాయి. దాని శుభశోభం. ఎందుకంటే ఇలా ఈ 5 సంవత్సరాలుగా ఒక్క రోడ్డు వేయలేదు, ఒక్క డ్రైన్ కట్టలేదు. మరి ఇవాళ మేము వచ్చి 2 నెలల్లోనే 20 కోట్లు తెచ్చి 20 కోట్లతోటి గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలని ఆలోచనతో పనిచేస్తున్నాం. కనుక ఇవాళ పూర్తిగా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాయి. ఈ కూటమి ప్రభుత్వంలో మరి ప్రజల సమస్యలు పరిష్కారం జరుగుతాయని చెప్పి తెలియాలి. సార్ ఇప్పుడు నివాస